తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానాయకుడు, సినీ రంగంలో శిఖర స్థాయికి ఎదిగి రాజకీయాల్లో ప్రజా నాయకుడిగా విశిష్ట గుర్తింపు పొందిన మహానుభావుడు, తెలుగు ప్రజలందరి ప్రేమతో అన్నగారుగా ప్రసిద్ధి చెందిన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా కావలి పట్టణంలో ఘనంగా వర్ధంతి వేడుకలు నిర్వహించారు. కావలి పట్టణంలోని మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డు సెల్ఫీ పాయింట్ కూడలి వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ, తెలుగు జాతి గర్వించదగిన మహానాయకుడు ఎన్టీఆర్ అని, సినిమా రంగంలో నట సార్వభౌముడిగా, రాజకీయాల్లో ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడిగా ఆయన చేసిన సేవలు ఎన్నటికీ మర్చిపోలేనివని అన్నారు. సామాన్యుల గుండెల్లో నిలిచిన ప్రజా నాయకుడిగా ఎన్టీఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్టీఆర్ కు ఘన నివాళులర్పించారు. ముందు లోపల వాళ్ళకి గాలి ఆడటం లేదు కాబట్టి మీరు పాటించవలసిందిగా కోరుతున్నాం. మీరు కూడా వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు కూడా తెలుగువారు గర్వించదగ్గ బిడ్డ. భారతదేశంలోనే తెలుగు భాష ఔన్నత్యాన్ని పెంచిన మహానుభావుడు. ఢిల్లీ నడిబొడ్డున ఆంధ్ర ప్రజల్ని తక్కువగా చూసే రోజుల్లో ఆంధ్ర ప్రజల యొక్క గౌరవాన్ని, తెలుగు జాతి యొక్క ఆత్మాభిమానాన్ని, తెలుగు ఖ్యాతిని భారతదేశంలో నలుమూలన విస్తరించి ఈ రోజున తెలుగు వారి మీద ఇంతటి మమకారం, తెలుగు ప్రజల మీద ఉన్నటువంటి పరిస్థితిని కారణం కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. వారి యొక్క 30వ వర్ధంతి సందర్భంగా మన కావలి నియోజకవర్గంలో తెలుగుదేశ కుటుంబీకులందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి వారికి ఘనమైన నివాళులు అర్పించి ఈ రోజున వారి జ్ఞాపకార్థం ఎంతో మందికి ఏదో ఒక దానం చేయాలన్న దృఢ సంకల్పంతో ఈరోజు కావలి పట్టణ శాఖ తెలుగుదేశం శాఖ తరఫున, అదేవిధంగా రూరల్ మండలంలోను, అదేవిధంగా మిగతా మండలాల నుంచి కూడా వచ్చి దాదాపు 450 శాంపిల్స్ ఈరోజు బ్లడ్ని ఇచ్చినందుకు కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలందరినీ కూడా అభినందిస్తున్నాను. ఇది తెలుగుదేశం యొక్క క్రమశిక్షణ, ఇది తెలుగుదేశం యొక్క నిబద్ధత. నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి తెలుగు యొక్క గౌరవాన్ని పెంచాలి. తెలుగు వాళ్ళు ఢిల్లీలో ఆత్మాభిమానాన్ని కోల్పోతున్నారని 1982లో తన సినీ జీవితానికి స్వస్తి పలికి సుఖమైన జీవితాన్ని అనుభవిస్తున్న, లగ్జరీ లైఫ్లో ఉన్న, అన్ని ఆనంద క్రమమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా స్వస్తి పలికి ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తన భుజస్కంధాల మీద వేసుకొని ఆత్మ గౌరవాన్ని పెంచుకోవాలనే ఆలోచన, తెలుగువాడి యొక్క వేడిని, వాడిని దేశానికి చూపించాలని ఒక అకుంఠిత దీక్షతో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి, తెలుగు భాష మీదనే పార్టీని ఏర్పాటు చేసి 9 నెలల 9 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ పీఠాన్ని కైవసం చేసుకుని ఢిల్లీని గడగడలాడించినటువంటి మహోన్నత వ్యక్తి
కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. నాటికి ఉన్నటువంటి పరిస్థితులు, పేదవాడు కూటి కోసం అలమటిస్తున్నాడు, నీడ కోసం అలమటిస్తున్నాడు, పెత్తందారి వ్యవస్థలో నలిగిపోతున్నారు. అందుకోసమే రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీ. అప్పటి వరకు పెత్తందారులు ధనవంతుల చేతుల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు పదవులంటూ వస్తే ఓన్లీ అగ్రకులాల వారికి లేదా ధనవంతులకు వస్తున్నటువంటి తరుణంలో పేదవాడికి పదవులు ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం ఉండాలనే ఆలోచనతో బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి పదవులు ఇస్తూ ఎమ్మెల్యేలుగా చేసి నాటి బీజాలే నేటికి కూడా ఈ రోజు మహావృక్షంగా తెలుగుదేశం ఎదగడానికి కారణమైందని కూడా తెలియజేస్తున్నాను. ఆనాటికి తినటానికి తిండి లేక అలమటిస్తుంటే ప్రతి పేదవాడికి 2 రూపాయల బియ్యాన్ని అందించి అందరి ఆకలి తీర్చిన మహోన్నతుడు నందమూరి తారక రామారావు గారు. ఎవరైతే గూడు లేక అలమటిస్తున్నారో, నీళ్ళు స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు, కాలనీలు కట్టించి ఆంధ్రప్రదేశ్లో కాలనీలు కట్టే సంస్కృతిని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. 60 సంవత్సరాలు నిండిన వృద్ధ ముసలిళ్ళకి అందరికి, అబ్బా తాతలకి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాలన్నటువంటి ముక్కుంట దీక్షతో మొట్టమొదటి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చి 35 రూపాయలతో పెన్షన్ పథకం ప్రారంభిస్తే నాటి నుంచి నేటికి ఇంత ఒడ్డింత అన్నట్టు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు ఇచ్చి ఈ రోజు అబ్బా తాతలను ఆదుకుంటున్నారంటే అది తెలుగుదేశం యొక్క గొప్పతనం, తెలుగుదేశంలో ఉన్నటువంటి పేదవాడిని హక్కులు చేసుకునే విధానం. ఈ రోజున నా విషయానికే వస్తే నాకు రాజకీయంగా అండదండలు లేవు, నా వెనక గాడ్ ఫాదర్ లేరు, కానీ నేను నమ్ముకున్న తెలుగుదేశం ఈ రోజు నాకు పదవి ఇచ్చిందంటే అది తెలుగుదేశంలో ఉండేటువంటి క్రమశిక్షణ. ఎవరైతే ముకుంట దీక్షతో పనిచేయాలని సంకల్పించారో, ఎవరైతే రాజకీయంగా ప్రజాసేవ చేయాలన్న ఆలోచన ఉందో వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం ఆరాధిస్తుంది, తెలుగుదేశం ఆహ్వానిస్తుంది, తెలుగుదేశం గుర్తింపించి ఎనలేని కీర్తి వచ్చేటట్టుగా ఈ రోజు పనిచేస్తుంది. అది తెలుగుదేశం యొక్క గొప్పతనం. అదే విధంగా ఎన్టీ రామారావు గారి లక్షణాలను పుణికిపుచ్చుకొని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేస్తూ, ముఖ్యంగా మన కావలి నియోజకవర్గాన్ని ఎక్కడా లేని విధంగా ఈ రోజు అభివృద్ధి చేసుకుంటూ పోతూ, ఒకవైపున చంద్రబాబు నాయుడు గారి ఆశయాలతో తనయుడు పనిచేస్తూ తాత యొక్క ఆశయాలను నెరవేర్చడానికి ఈ రోజు యువ కిషోరమైనటువంటి యువ నాయకుడు అయినటువంటి లోకేష్ బాబు గారు ఈ రోజున మనందరి ముందుకు వచ్చి నా భవిష్యత్తు నాయకుడిగా ఈ రోజు కొనియాడుతూ కార్యకర్తలకు అండగా, పార్టీకి అండగా నిరంతరం కూడా పనిచేస్తూ ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ఎప్పుడు కూడా కాపాడుకుంటూ వస్తున్నటువంటి సందర్భంలో ఈ సందర్భంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, దాదాపు 43 సంవత్సరాల చరిత్రలో తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాతనే తెలుగు వారి యొక్క గౌరవం పెరిగింది. కాబట్టి మనందరం కూడా తెలుగుదేశంలో చేరదాం, తెలుగుదేశాన్ని పెంచుకుందాం, తెలుగుదేశంలోనే గౌరవాన్ని పెంచుకుందాం అని చెప్పి కావలి ప్రజానికానికి అందరికి కూడా తెలియజేస్తూ, ఆ మహానుభావుడిని ఎప్పుడు కూడా తలుచుకుంటూ మనందరం ఉండాలి. ఈ రోజు మనందరం తలెత్తుకుని తిరుగుతున్నామంటే అది ఎన్టీఆర్ పెట్టిన భిక్షని కూడా విషయంగా ఈ రోజు తెలియజేస్తున్నా. 30 సంవత్సరాల నాడు చనిపోయినా ఈ రోజు 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యువకులు కూడా వచ్చి ఎన్టీఆర్ కి నివాళులు అర్పిస్తున్నారంటే ఆయన గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు తెలుగు వాడి మీద గౌరవాన్ని పెంచబట్టే ఈ రోజు ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ దేశంకి వెళ్ళినా, ఆంధ్రప్రదేశ్ అన్నా, తెలుగు వారన్నా ప్రత్యేక గుర్తింపు దక్కిందంటే దానికి కారణం ఈ రోజు ఎన్టీ రామారావు గారు. అందుకనే 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రోజు వచ్చి ఎన్టీఆర్ నివాళులు అర్పిస్తూ ఈ రోజు బ్లడ్ ఇచ్చారంటే అది ఎన్టీ రామారావు మీద ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ. ఆ ప్రేమానురాగాలతోనే భవిష్యత్తులో కూడా ఆయన ఆశయ సాధనకు అందరూ కూడా కృషి చేద్దామని ఈ సందర్భంగా కావలి ప్రజానికానికి తెలియజేస్తూ, కావలి పట్టణ శాఖ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ గారిని, అదేవిధంగా జనరల్ సెక్రటరీ బాబురావు గారు, అదేవిధంగా మిగతా సీనియర్ నాయకులందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా దిగ్విజయం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, పట్టణ శాఖ ఆధ్వర్యంలో కానీ ఇతర కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా జరగాలని మనసారా కోరుకుంటూ ఈ రోజున ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నారు.